అందరికీ నమస్కారం. ఈ మధ్య తెలుగు రాష్ట్రాల్లో ఒక కొత్త ఒరవడి ఏంటంటే, ఏ పార్టీ అధికారంలో ఉంటే అంతకుముందు వాళ్ళ ప్రతిపక్షంగా ఉన్న రోజుల్లో వాళ్ళని ఇబ్బంది పెట్టిన పార్టీని ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ ఇబ్బంది పెడతాం అనేది ఒక ఫ్యాషన్గా మారింది. కాకపోతే ఏంటంటే, తెలుగుదేశం, వైసీపీ ఇప్పుడు రెండు పార్టీలే ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. జనసేన, బీజేపీతో కలిపిన కూటమి ఒక పార్టీ కింద ఏర్పడినాయి. ఇప్పుడు ఇంతకుముందు 3-4 పార్టీల కింద పోటీ చేశారు. ఇప్పుడు చాలా బలంగా కూటమి కింద ఏర్పడ్డారు. అయినా సరే నిత్యకృత్యం కింద వాళ్ళు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నాయకులు కానీ కార్యకర్తలు కానీ వాళ్ళు ఎరాజ్ చేస్తున్నారు. అంతకుముందు వైఎస్ఆర్సీపీ వాళ్ళు అలాగే తెలుగుదేశంకి సంబంధించిన లేకపోతే జనసేనకు సంబంధించిన కార్యకర్తల నాన్నలే ఎరాజ్ చేశారని దానికి పర్యవసానం ఇవన్నీ జరుగుతున్నాయని చెప్పి అనుకోవచ్చు. కార్యకర్తలు కూడా కొంతమంది వాళ్ళలోనూ ఉన్నారు, వీళ్ళలోనూ ఉన్నారు. తప్పుడు జాతికి సంబంధించి, సంకర జాతికి సంబంధించి అక్రమ సంతానంలాగా భావించవలసిన వ్యక్తులు కొంతమంది వాళ్ళ నోటికి ఏమొస్తుందో ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఎవరిని పడితే వాళ్ళకి చావు అనేది చిన్న విషయం కింద ఒక ఇడ్లీ ముక్కిరిసి నోటు పెట్టినట్టు ఆడి తలకాయ ఎలా పెట్టుకుని తిరుగుదును, ఆడిని అలా చంపుతాను, ఈయన ఇలా చంపుతాను, ఆడి పిల్లానికి ఆడు అలా పుట్టాడు, ఈడు ఇలా పుట్టాడు, వాళ్ళ ఇష్టం. ఇది నిన్న ఏమైందంటే, అంబటి రాంబాబు గారు ఫ్లెక్సీ వివాదానికి సంబంధించి ఏదో ఆయన మాట్లాడిన మాటలకు సంబంధించి నిన్న ఆయన ఇంటి మీద ఆయన కారు తగలబెట్టారు. ఇల్లు, ఆఫీసు, ఫర్నిచరు మొత్తం తగలబెట్టారు. కొంతమంది ఉన్మాదులు ఉంటారు. ఆడు ఇండివిజువల్గా రోడ్డు మీద వెళ్ళి కిరాణా కొట్టులోకి వెళ్ళి ఒక 1/2 కేజీ పంచదార కొనుక్కొత్తానికి ధైర్యం రాని ఎదో కూడా 10 మంది 20 మంది జనం ఇంట్లోకి ఆ గుంపులో దూరిపోయి అది పగలకొట్ట ఇది పగలకొట్ట. ఒక వస్తువు కష్టపడి కొనుక్కోవాలంటే ఎంత కష్టం అనేది ఎదవలకు తెలియదు. ఏంటంటే ఈ ఇంట్లో వస్తువులు ఉండవు. మెయిన్ ఈ ఇంట్లో డైనింగ్ టేబుల్ ఉండదు, డ్రెస్సింగ్ టేబుల్ ఉండదు, ఒక డబుల్ కట్ మంచం ఉండదు, ఒక పరుపు ఉండదు, ఒక ఏసీ ఉండదు. ఈ కొడుకులు ఇంటికి వెళ్తే ఆ తిరగల మీద కూర్చుని రుబ్బురోల మీద కూర్చుని తింటారు అన్నాలు. ఆ మంచాల కోళ్ళ మీద కూర్చుని పీట ఉంటే స్టూల్ ఉండదు, స్టూల్ ఉంటే పీట ఉండదు. అటువంటి దయామయ స్థితిలో ఉండి బయటకు ఒక 2 జతలు బట్టలు ఉంటాయి. ఒకటి దండి మీద ఉంటుంది, ఒకటి ఒంటి మీద ఉంటుంది. ఒకటి రోడ్డు పక్కన ఫుట్పాత్ మీద కొనుక్కున్న షూ లాంటిది వేసుకుని పెద్ద అడావడి పెద్ద షూ. ఆడి బండి ఎక్క ఈడి బండి ఎక్క, ఈడికి సొంతంగా బండి కూడా ఉండదు. ఇటువంటి జనం అంతా ఏంటంటే మళ్ళీ మాదే అధికారం వస్తుంది కదా, మమ్మల్ని ఏం చేస్తారని చెప్పి మీరంతా పొరపాటు పడుతుంది. అక్కడే పొరపాటు పడతారు. అధికారంలో ఉంటేనే మనం అరాచకత్వం చేయగలం. అధికారంలో లేనోడు మనం ఏమీ చేయలేడు. మనకు వెనకాల అధికారం ఉంది, పోలీసు బలగం ఉంది అని చెప్పి అనుకుంటారేమో. మీరు బ్రిటిష్ వాళ్ళ మీద ఏ విధమైన ఆయుధాలు లేకుండా పోరాటం జరిపిన భారతీయులప్పటి నుంచి ఇండిపెండెంట్గా వ్యక్తిగతంగా ఒక్కొక్కళ్ళు పోరాడుతా అవన్నీ తీసుకోండి. నేతాజీ దగ్గర నుంచి, అల్లూరి సీతారామరాజు దగ్గర నుంచి, భగత్ సింగ్ దగ్గర నుంచి, రాజ్గురు దగ్గర నుంచి, సుఖదేవ్ దగ్గర నుంచి అటువంటి పోరాట యోధులను తీసుకోండి. వాళ్ళు 1000 మందికి సమానం. ఇకపోతే మీరు అధికారంలో ఉంటే చేస్తారంటారు కదా. ఇంకొకటి, మీరు నిన్నటి ఇష్యూ గురించి ఒక్కదాని గురించి నేను మాట్లాడుతాను. అంబటి రాంబాబు గారి మీద దాడి చేశారు కదా. ఆయన కాపు కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తి. పొరపాటున మనిషి చచ్చిపోతాం అనేది చాలా ఈజీ. దాన్ని కొట్టేసి నరికేసి 100 కత్తిపోట్లు పొడిసేసి తుపాకు పెట్టి కాల్చేయట్లేదు. మొన్న ఏదో ఏసీబీ రైడ్ జరుగుతుండగానే ఆయన చనిపోయాడట. ఎవరైతే రైడ్ చేస్తానో అలాగా చాలామంది ఏదో టెన్నిస్ ఆడతా పడిపోయి చచ్చిపోతున్నారు. రైల్వే స్టేషన్ నిలబడ్డట్టే పడి చచ్చిపోతున్నాడు. ఇప్పుడు నేను మాట్లాడితే నేను చచ్చిపోవచ్చు. అది హార్ట్ అటాక్ అనేది చెప్పి, ఒరే నీకు 9:30 కల్లా హార్ట్ అటాక్ వస్తుందా, ఈ లోపల నువ్వు హాస్పిటల్లో జాయిన్ అయిపో అని చెప్పి చెప్పదు. నడుతుండగా పడిపోయి చచ్చిపోతాడు. అంత ఉపద్రవం కింద జనం వచ్చి ఆ కార్లు బట్టలు కొట్టేసి చేసేస్తుంటే నా భార్య ఏమైపోద్ది, నా పిల్లలు ఏమైపోతారని చెప్పి ఆయన ఏమైనా మానసికంగా టెన్షన్ పడి టక్మని చచ్చాడు అనుకోండి, మొత్తం ఈ కూటమి అందరూ చచ్చిపోతారు. ఎందుకంటే కాపులతో ఒక ప్రమాదం ఉంది. కాపుల్ని సంఘటితం చేస్తాం చాలా 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 కష్టం. వాళ్ళ ఒక ఉద్యమం బాట పట్టేంతో కష్టం, చాలా చాలా కష్టం. వాళ్ళ ఉద్యమం బాట పట్టారా బాంచేత్ ఈ కోపడు అన్నవాడు ఎవరు భగవంతుడు మాట కూడా అంటాం. అందుకే మీరు గమనించండి, వాళ్ళు ఎప్పుడు శివాలయానికి వెళ్తారు కాదు, శివుని కాదు, వీరభద్రుడిని పూజింటారు. ఒక్కొక్కడు ఒక్కొక్క వీరభద్ర అవతారం ఎత్తాడు. అప్పుడు అల్లకల్లలో అయిపోద్ది. గతంలో మీరు చూశారు, వంగవీటి రంగా గారు చనిపోయినప్పుడు, ఆయన్ని చంపేసినప్పుడు రకరకాలుగా ఆయనకి రెడ్లు చంపేశారని చెప్పి ఎవడో చెప్తాడు, పని బట్టలు అయినాడో కమ్మలు చంపేశారని చెప్పి ఆయన అయితే చంపేశారు. అంతవరకు కరెక్ట్ కదా. ఎవరు చంపారు ఏంటనే దాని గురించి
రెడ్లు చంపారని చెప్పి ఒక వాదం పట్టుకొస్తున్నా ఆ దాసరాము వెర్షన్ కూడా నేను ఒకసారి వీడియో చేసి పెడతాను కూలంకషంగా. ఎందుకంటే రంగగారితో నాకు సాన్నిధ్యం ఉంది కాబట్టి. ఆ రాము గారికి ఎంత ఉందో నాకు తెలియదు. ఇకపోతే ఆ రోజు సోషల్ మీడియా ఉందా? లేవు. ఫోన్లు నూటికో కోటికో ఊరికో ఒకటో రెండో ఫోన్లు ఉండి ఆ పరిస్థితుల్లో ఎట్లా తెలిసిపోయిందండి ఆంధ్రప్రదేశ్ అంటానే? ఈ పోలీసు వాళ్ళు ఆపగలిగారా? ఎవరు ఆపగలిగారు? కొబ్బరి తోటలు తగలబెట్టేశారు. కొబ్బరి చెట్లు తగలడిపోతాం ఏంటంటే, సిమెంట్తో కట్టుకున్న బిల్డింగులు తగలబడిపోతాం ఏంటి, ఎన్టీ రామారావు థియేటర్ తగలబడిపోతాం ఏంటి, మొత్తం భూమిలో వేసిన కుర్చీకి భూమిలో పాతేసి ఉంటాయి ఆ ఐరన్ అవి తగలబడిపోతాయి. ఒకసారి ప్రపంచం కింద వచ్చేస్తే ఆగదు. మీరు ఏమనుకుంటున్నారంటే ఈ కూటమికి సంబంధించిన కొంతమంది అలగా జనం, బేవర్ జనం, తిండి పెట్టినా మందు పోయించినా బిర్యానీ ఇప్పించినా వచ్చేసి జనం ఏమనుకుంటారంటే మాకు పవన్ కళ్యాణ్ ఉన్నాడో, కోపులు మా మీద తిరగబడరో, కోపోడు కొట్టేయచ్చు, కోపోడు చంపేయచ్చు అని చెప్పి అనుకుంటున్నారేమో. అది భ్రమ. పవన్ కళ్యాణ్ చెప్తేనే, లేకపోతే ఇంకొకడు ఎవరో వాళ్ళ అన్నగారో మెగాస్టార్ చెప్తేనే, ఇంకొకటి చెప్తేనే, మొదలగడ పద్మనాభ గారు చెప్తేనే, ఇంకొకళ్ళు ఎవడో చెప్పినా సరే కోపోడు అనేవాడు అప్పుడు వరకు బ్రెయిన్లో ఉండదు. అరే మనవాడికి అన్యాయం పోతే పని పార్టీ వాళ్ళు కొట్టుకుంటారని చెప్పుంటాడు. ఎప్పుడైతే మనిషి చచ్చిపోయాడో అప్పుడు వీళ్ళు ఉన్న పార్టీలు గిట్టీలు అన్నీ పోతా బయటికి. మన కోపోడు కొట్టి చంపేశారా? మన కోపోడు ఇంటికాడ దౌర్జన్యం చేస్తే చచ్చిపోయాడా? ఆ రెండే వెర్షన్లు తిరగబడతారు. తిరగబడినప్పుడు నిజంగా అక్కడికి వెళ్ళి అలర చేసిన, గుంటూరులో ఇంటికి వెళ్ళి అలర చేసాడు, ఆ క్వారంటైన్ చేసాడు, వాళ్ళు దొరకరు. ఊర్లో కూటమి దొరుకుతారు. ఆ కూటమిలో కూడా కోపడు చాలా క్వాలిఫికేటెడ్గా ఉంటాడు. ఎంత ఆవేశంలో అయినా, ఎంత ఆయాసంలో అయినా, ఎంత ప్రమాదకర పరిస్థితుల్లో అయినా ఒక లెక్క ఉంటుంది వీడికి. ఈ నా కొడుకుని కొడితే ఎవడో రాడు, ఈయన కొడితే వీడు కమ్యూనిటీ వస్తుంది, వీడు కొంచెం కమ్యూనిటీలో బలమైనవాడు, వీడికి 10 మంది జనం వస్తారని లెక్కేసుకుని దబా 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 అమాయకులు దొరుకుని ఇరక్కొట్టి పారదొప్పుతారు. అప్పుడు ఆడిని ఇరక్కొట్టినప్పుడు బలమైన నాయకుడు ఆడు వస్తాడంటే ఆడరాడు, మనకెందుకులే ఆడు కొట్టేస్తారు కదా, కొట్టేని అక్కడితో కోపం చల్లారిపోద్ది, వాళ్ళు వెళ్ళిపోతారని చెప్పి చూస్తాడు. మీకు కావాలంటే ఎగ్జాంపుల్స్ కూడా చెప్తాను, నా దగ్గర ఉన్నాయి. అది నేను నా జీవిత చరిత్రలోకి సంబంధించి కొన్ని ముఖ్యమైన ఘట్టాలని ఒక వీడియో రూపంలో చేసి రికార్డ్ చేసి ఉంచుదాం అనుకుంటున్నాను. ఎవరికి ఏ విధంగానే వ్యక్తిగత ప్రతిష్టకి దెబ్బతినకుండా, వాళ్ళ ఆంతరంగిక విషయాలు బయట పెట్టకుండా వీడియో చేస్తాను, ప్రైవేట్లో ఉంచుతాను. తర్వాత నా మనవరాలు ఎప్పుడోకప్పుడు రిలీజ్ చేస్తుంది నేను చచ్చిపోయాక. ఎందుకంటే నా తోటోళ్ళంతా కూడా మ్యాక్సిమం బతితే ఇంకో 20-30 సంవత్సరాలు బతుకుతారు. నేను అంతకాలం బతకనులే, కానీ మిగతా వాళ్ళు కొంచెం ఆరోగ్యవంతులు అయితే ఆ విధంగా బతుకుతారు. వాళ్ళు కూడా చచ్చిపోయాక వాళ్ళ కుటుంబాల్లో కానీ అందరూ కూడా చచ్చిపోతారు పెద్దోళ్ళు. అప్పుడు దానివల్ల ఎవరికి ఇబ్బంది లేదు, వాళ్ళ కుటుంబాల్లో అల్లకల్లోలం జరగదు, ఎవరో ఫీల్ అవ్వక్కర్లేదు, ఎవరో షై ఫీల్ అవ్వక్కర్లేదు, ఎవరి గురించి మనం చేయక్కర్లేదు అని అనుకున్నప్పుడు నా మనవరాలు రిలీజ్ చేస్తుంది. ఈ లోపల నాకు సంబంధించి పొలిటీషియన్తో నాకున్న పరిచయాలు, నాకు అంతరంగా వాళ్ళతో ఉన్న విషయాలు, గ్రామంలో జరిగిన విషయాలు, ఏమేం చేసావు ఏంటి అనేది ఒక డైరీ కింద ఉంటుందనే ఉద్దేశంతో. ఎందుకంటే ఇప్పుడు చెప్పకపోతే రేపన్న రోజున ఎవడెస్ట్ వచ్చేట ఆడు ఊహించేసుకుంటాడు, నేనే పెద్ద గొప్ప ఊరంతా నేనే పాలించేవాడిని అని చెప్పి. ఎందుకంటే ఇప్పుడు చెప్తే వల్ల ఏమవుతుందంటే నా తోటోళ్ళు తప్పు అయితే ఆడు తప్పు చెప్తున్నాడు అని చెప్పి ఖండింతారని ఒళ్ళు దగ్గర పెట్టుకుని నేను వీడియోలు చేస్తాను. అప్పుడు చెప్తాను ఇవన్నీ కూడానే. కాబట్టి ఈ కూటమికి సంబంధించిన వాళ్ళు మీరు రెచ్చిపోతే, మీరు అక్కడెక్కడో రెచ్చిపోతే పల్లెటూరులో ఉన్న మీ తాలూకు ప్రజలు ఇబ్బంది పడతారు. ఇక్కడ తోవేస్తారు. ఆ తోవుతో మామూలుగా ఉండదు. పెద్దోళ్ళందరికీ ఏంటంటే ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన రోజున, ఎలక్షన్ రిజల్ట్స్ ప్రారంభం అయిన వెంటనే ఆంధ్రప్రదేశ్ అంతా కర్ఫ్యూ విధింతారో మీరు రాసుకోండి, నేను చెప్తున్నాను. ఓకే, కాబట్టి ఎవడో గొడవ పడితే దానికి కోర్టులు ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి. ఆ విధంగా ఒక పద్ధతిగా వ్యవహరించాలి తప్ప ఆడు పెళ్ళం బెట్టలతో ఉంటే ఆడిని భయభ్రాంతులు చేస్తానికి ఆడి ఇంటికి వెళ్ళిపోయి ఆడు కారు తగలబెట్టేసి, ఇల్లు తగలబెట్టేసి, అవి చేసి ఈ చేసి మందకెత్త అధికారం ఉంది కదా అని చెప్పి ఎవరైనా సరే, అది వైఎస్ఆర్సీపీ అవ్వచ్చు, తెలుగుదేశం అవ్వచ్చు, కాంగ్రెస్ కూడా అవ్వచ్చు, బీజేపీ కూడా అవ్వచ్చు, ఎవడైనా సరే ఒళ్ళు కొవ్వెక్కిన పనులు చేస్తే రేపు మళ్ళీ అధికారంలోకి మీరు రారు. అవతల పక్షం మాత్రం అధికారంలోకి వచ్చిందా రామ 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 భగవంతుడా కర్మ పగోడు కూడా వద్దనిపించేస్తుంది మీకు. నమస్కారం. రామాంతరావు. జై హింద్.